సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలుగు వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇస్ హేమంత్. మా ఒక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. సో మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ కింద ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న బటన్ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీన్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా ఒక లేటెస్ట్ వీడియోస్ని, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. సో దానికన్నా ముఖ్యంగా పక్కన గంట కలర్లో ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ కనుక ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో మీరు అప్లై చేసినా ఫస్ట్ మీరే చూడవచ్చు. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చేస్తే జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఎక్స్టెండ్ అయింది, అలాగే ఆఫర్స్ కూడా ఎక్స్టెండ్ అయింది. ఆల్రెడీ మేము ఒక వీడియో పెట్టడం జరిగింది, అది నేను రాత్రి 11:30కి అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ వీడియో మీకు అందిస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఎక్స్టెండ్ అయినది. ఇది మాత్రం చాలామంది కామెంట్స్లో వచ్చింది, నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇది ఏప్రిల్ ఫూల్ అంటున్నారు. ఏప్రిల్ ఫూల్ మాత్రం కాదండి, నిజంగా అనమాట. ఇది జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఎక్స్టెండ్ చేశారు. అది ఎప్పుడు దాకా అంటే April 15 దాకా జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో ఈ April 15 లోపు మీరు 99 + 303 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలండి. సో రీఛార్జ్ చేసుకుంటేనే మీకు June 30 దాకా ఆఫర్స్ అనేది వెల్కమ్ ఆఫర్, ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో అదే ఆఫర్ June 30 దాకా ఫ్రీ అనమాట. సో ఈ 303 మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటున్నారు కదా, ఈ ఆఫర్ మనకి ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారా? ఈ 303 ఆఫర్ మీరు July 1 నుంచి మీకు రన్నింగ్లో ఉంటుందండి. July 1 నుంచి అంటే July 28 వరకు ఈ ఆఫర్ మీకు రన్నింగ్లో ఉంటుంది. అప్పటి నుంచి మీరు వేసుకున్న 303 రీఛార్జ్కి కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు 99 ప్రైమ్ మెంబర్షిప్ చేసుకొని ఎప్పుడులోగా చేసుకోవాలంటే April 15 లోగా ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈసారి ఎక్స్టెండ్ చేయడం అనేది జరగదు. April 15 లోపు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. ఇంకా తీసుకోవాలా తీసుకోవద్దని ఆలోచిస్తున్నారు. సో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు ఎక్కువ ఆఫర్స్ పొందుతారు. ఇప్పుడు చూసినట్లయితే అతి ముఖ్యంగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటేనే మీరు నెక్స్ట్ 3 మంత్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఒక్క ప్రైమ్ మెంబర్షిప్పే కాదు, దీంతోపాటు 303 రీఛార్జ్ చేసుకుంటే కూడా June 30 వరకు మీ ఫ్రీ ఆఫర్ని ఉపయోగిస్తారు. అలాగే 149 పెట్టి రీఛార్జ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఆఫర్ వర్తిస్తుంది అనుకుంటా. ఇది క్లారిటీగా విషయం అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. కస్టమర్ కేర్ వాళ్ళు నాట్ రెస్పాన్స్. అంతకుముందు వీడియోలో నేను కస్టమర్ కేర్తో మాట్లాడింది వీడియో పెట్టడం అనేది జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. 149 గురించి కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటా, అది క్లారిటీగా తెలియదు. కన్ఫామ్గా ఇన్ఫామ్ చేస్తే కనుక మా తెలుగు నెట్ వాళ్ళ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట జియో ద్వారా ఒక పూర్తి డీటెయిల్స్ అనమాట. మీకు కొంచెం ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లేవండి, మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదనమాట. ఇంకా మీకు డౌట్స్ అంటే నాకు తెలిసి మీకు డౌట్స్, మేము ఆల్రెడీ ముందే 99 + 303 రీఛార్జ్ చేసేసాము, మాదేమవుతుంది, అమౌంట్ రిఫండ్ వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. అమౌంట్ ఏం రిఫండ్ రాదండి. మీ June 30 దాకా ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది. జూలై నుంచి ఈ 303 ముందే రీఛార్జ్ చేశారు కదా, సో అది కంటిన్యూ అవుతుందంట. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ అనేది April 15 లోపు చేసుకోవాలి. ఆ ప్రైమ్ మెంబర్షిప్ చేసేటప్పుడు 99 + 303 మొత్తం 402 రూపీస్ చేయించుకుంటే మీరు 3 మంత్స్ అనేది ఎక్స్టెండ్గా ఇప్పుడు ఏదైతే వెల్కమ్ ఆఫర్ వాడుతున్నారో అదే ఆఫర్ని కంటిన్యూ అవుతుంది, లేకపోతే మీకు కంటిన్యూ అవ్వదు. సో ఇది మాత్రం కంపల్సరీగా చేసుకోవాల్సిందే రీఛార్జ్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే ఇది అవుతుంది. సో మీరు ప్రైమ్ మెంబర్షిప్ ఏం తీసుకోకుండా 303 రీఛార్జ్ చేసుకోకుండా అనేది June 30 దాకా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో కంపల్సరీగా ఈ మాత్రం చేంచితేనే June 30 దాకా మీరు ఎక్స్టెండ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇదనమాట జియో గురించి. ఇంకా పూర్తి అప్డేట్స్ కానీ పూర్తి వివరాలు కానీ ఏమన్నా మాకు తెలిసినట్లయితే ఫస్ట్ మీకే తెలియజేస్తాం మా తెలుగు నెట్ వాళ్ళ ఛానల్ ద్వారా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.